అద్భుత జీవితం కార్యక్రమాన్ని చూచుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు మా కార్యక్రమాలను క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు తప్పక వీక్షించండి. ప్రతిసారి దైవజనులు ఆఖరిలో చేసే ప్రార్థనలో ఏకీభవించి అద్భుతములు పొందండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో అద్భుతములు జరిగించి మీ ప్రతి అక్కర తీరుస్తాడు. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ శాంతికిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షిద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి అద్భుత జీవితం టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. మరొకసారి మనం కలుసుకొని దేవుని వాక్యం ధ్యానించడం కొరకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఈ సమయంలో ఈ దినం ఇచ్చట గురించి మనం ధ్యానించుకుందాం. గివింగ్, దేవునికి మనము ఇచ్చటను గురించి ఆ విషయమే మనము ధ్యానించుకుందాం. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటుంటారంటే, ఎవరైనా దైవ సేవకుడు ఇచ్చటను గురించి బోధిస్తే ఈ బోధకుడు బాగలేదు, మనకు మంచిగా బోధించట్లేదు అని అనుకుంటారు. ఏ సేవకుడైతే ఇచ్చటను గురించి బోధించడో ఆ సేవకుడు చాలా మంచి సేవకుడు అండి, ఆయన ఎప్పుడు ఇవ్వమని అడగడండి అని అనుకుంటుంటాం. ఈ యొక్క ఉద్దేశం కరెక్ట్ కాదు. ఇది దేవుని వాక్య ప్రకారము ఇచ్చుట గురించి బోధించుట కూడా సువార్తలో అది ఒక భాగం. సౌత్ కొరియా దేశంలో సియోల్ నగరంలో పాల్ యాంగిచో అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన సాక్ష్యము, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న అమ్మాయి అందించినటువంటి సువార్త ద్వారా ఆయన రక్షింపబడ్డాడు. క్షయవ్యాధి నుండి ఆయన స్వస్థపడి దేవుని సేవకు తన జీవితం సమర్పించుకొని, నన్ను బ్రతికించిన దేవుని యొక్క సేవ చేస్తానని సేవ ప్రారంభించాడు. ఆయన సేవ ప్రారంభించినటువంటి ఏరియా ఒక మురికివాడలో ఆయన సేవ ప్రారంభించాడు. ఆయన ఒక చిన్న సంఘమును స్థాపించి అక్కడ పరిచయం చేయటం ప్రారంభించి సేవ చేస్తున్న క్రమంలో దేవుడు పాల్ యాంగిచో గారితో ఒకసారి మాట్లాడాడు. పాల్ యాంగిచో అని పిలిచాడు. ఏంటి ప్రభువా అన్నాడు. మాట్లాడినప్పుడు, నువ్వు నా సువార్తను సంపూర్ణంగా ప్రకటించటలేదు అన్నాడు. పాల్ యాంగిచో ఆశ్చర్యపడి, ఏంటి ప్రభువా, నేను నీ సువార్తలో ఏం దాచిపెట్టాను? నేను రక్షణ గురించి బోధిస్తున్నాను, స్వస్థత గురించి బోధిస్తున్నాను, విచారణ గురించి బోధిస్తున్నాను, నేను ఏం దాచిపెట్టాను ప్రభువా నీ సువార్తలు అంటే? నువ్వు ఇచ్చట గురించి చెప్పటం లేదు అన్నాడు ప్రభు. అప్పుడు పాల్ యాంగిచో నవ్వి, ఓ అదే ప్రభువా, నీకు తెలియదా ప్రభువా, నా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎటువంటి వారు నీకు తెలియదా ప్రభువా? మహాపేదలు, పెంట కుప్పల మీద కాగితాలు అమ్ముకొని జీవించేవారు, కాగితాలు ఏరుకొని అమ్ముకొని జీవించేటువంటి వారు, కట్టెలు, పూలు, కూరగాయలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవించేటటువంటి వారు, వారికి ఇచ్చట గురించి ఎంత చెప్పినా ఏం లాభం ప్రభా, వారు ఏమి ఇవ్వగలరు అని అన్నప్పుడు దేవుడు, ఇవన్నీ నువ్వు నాకు చెప్పొద్దు, చెప్పింది చేయమన్నాడు. ఇచ్చట గురించి చెప్పు అన్నాడు. అప్పటి నుంచి పాల్ యాంగిచో తన సంఘంలో ఇచ్చట గురించి కూడా బోధించడం ప్రారంభించాడు. వాళ్ళ జీవన పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభు చెప్పిన మాటకు లోబడి ఆయన ఇచ్చట గురించి బోధించడం ప్రారంభించాడు. మీరు దశంభాగములను తీసుకొచ్చి, మీ సంపాదనలో దశంభాగాలు తీసుకొచ్చి సంఘంలో ఇవ్వాలి, తర్వాత ప్రతిష్టార్పణలు ఇవ్వాలి, ప్రథమ ఫలార్పణలు ఇవ్వాలి, మీ శక్తి కొలు దేవునికి ఇవ్వాలి అని ఇచ్చట గురించి బోధించడం ప్రారంభించారు. ప్రజలు వాక్యాన్ని గ్రహిస్తూ వారికి వచ్చే చిన్న ఆదాయంలోనే వారి దశంభాగము ₹1 కావచ్చు, ₹2 కావచ్చు తీసుకొని సంఘంలో ఇవ్వటం ప్రారంభించారు. చిన్నగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ సంఘమును ఆశీర్వదించడం ప్రారంభించాడు. సంఘంలో ప్రతి కుటుంబముని, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించడం దేవుడు ప్రారంభించాడు. చిన్న చిన్నగా సంఘం పెరిగింది. ప్రజలు ఐశ్వర్యవంతులవుతున్నారు దేవునిలో. ఈ రోజున ఆయన సంఘము 10 లక్షల మందితో కూడినటువంటి సంఘము సౌత్ కొరియా
సియోల్లో ఆయన సంఘం 10 లక్షల మంది ఉన్నటువంటి పెద్ద సంఘం ప్రపంచంలోనే. మరి ఆయన సంఘంలో మరి చాలామంది లక్షాధికారులు, కోటీశ్వరులు, ఎంతోమంది ధనవంతులయ్యారు. కారణం ఏంటంటే పాలాయంగిచ్చో దైవ సేవకుడు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఇచ్చటం గురించి బోధించడం బట్టే వారి జీవితాలు, వారి కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. ఇచ్చటం అన్నది దేవుని యొక్క సువార్తలో ఒక భాగము. యేసుక్రీస్తు ప్రభు కూడా మరి ఇచ్చట గురించి ఆయన బోధించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రభు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమున మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి, ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్నం వేసి దొంగతనం చేస్తారు అని ప్రభు చెప్తున్నాడు. కనుక పరలోకం మీ కొరకు ధనమును కూర్చుకోండి అని అంటున్నాడు. హల్లెలూయా. చాలామంది మనం ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోతారు. మర్చిపోయి ధనము లెక్క పెట్టలేంత ధనం కూర్చుకుంటూ ఉంటారు. రకరకాల వ్యాపారాలు చేసి రకరకాలుగా మరి దేవునికి ఇవ్వకుండా, చాలామంది క్రైస్తవులు దేవునికి ఇవ్వకుండా డబ్బును దాచుకొని, అయితే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ చిమ్మెట తుప్పు తినేస్తుందట, దొంగలు కనువేసి దొంగతనం చేస్తారట. ఇవన్నీ సాతాను శక్తులు. సాతాను శక్తులు మీరు కూర్చుకున్నటువంటి ధనమును నాశనం చేసేస్తాడు. చాలామంది క్రైస్తవులను గమనించారు, దేవునికి ఇవ్వకుండా డబ్బును కూర్చుకున్నటువంటి ధనవంతులు చాలామంది లక్షలు కూర్చుకున్నటువంటి వారు ఏదో ఒక రోజున వారి ఘోరమైనటువంటి రోగాల బారిన పడి, వ్యాధుల బారిన పడి లక్షల రూపాయలు హాస్పిటల్స్కి పెట్టాల్సి వస్తుంది. కొంతమంది పిల్లల పెళ్లిళ్లలో కట్నాలుగా ఇవ్వాల్సి వస్తుంది లక్షల రూపాయలు. తీరా చూస్తే వివాహం విఫలమైపోయి వారిచ్చినటువంటి కట్నాలు లక్షల రూపాయలు వ్యర్థమైపోతున్నాయి. ప్రాణాలు పోగొట్టుకొని లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టినా కానీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వ్యర్థమైపోతున్నాయి డబ్బు. ఈ విధంగా ఎంతోమందిని గమనించాను. వ్యర్థమైన ఖర్చులతో వారు కూడబెట్టుకున్నటువంటి ధనమంతా నాశనం అయిపోతుంది, జీవితాంతం కూడబెట్టుకున్న ధనమంతా నాశనం అయిపోతుంది. కనుక ప్రభు ఏమంటున్నాడంటే ఇదంతా మరి సాతాను యొక్క కుట్ర, సాతాను యొక్క పన్నాగం. సాతాను శక్తులు నాశనం చేసేస్తాయి. భూమి మీద నువ్వు ధనమును కూర్చుకుంటే సాతాను శక్తులు వాటిని ఏ విధంగా నాశనం చేసేస్తుంటాయి. కనుక ప్రభు ఏమన్నాడంటే భూమి మీద మీరు మీ కొరకు ధనమును కూర్చుకోకండి, పరలోకమున మీ కొరకు ధనమును కూర్చుకోండి అన్నాడు. పరలోకంలో కూర్చుకోండి మీ ధనము, ఎందుకంటే అక్కడ చిమ్మటైనను తుప్పైనను మీ ధనాన్ని తినివేదు. అక్కడ దొంగలు రారు, కన్నం వేసి దొంగిలేరు. సాతాను శక్తులు పరలోకం మీరు దాచుకున్నటువంటి ధనమును సాతాను శక్తులు ముట్టుకోలేవు, దయ్యపు శక్తులు ముట్టుకోలేవు. అయితే పరలోకంలో ధనం దాచుకునేటటువంటి విధానం ఏమనగా దేవుని పరిచర్య కొరకు మీరు ఇవ్వటమే, ధారాళంగా ఇవ్వటమే. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోవటం. చిన్నప్పుడు మా అమ్మ చర్చికి వెళ్ళేటప్పుడు సండే స్కూల్లో కానుక వేయడానికి మాకు డబ్బులు ఇచ్చేది, కానుకలు ఇచ్చేది. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి మేము సండే స్కూల్లో కానుక వేయకుండా ఒక్కోసారి మేము కొనుక్కొని తినేది. మా అమ్మకు తెలిసినప్పుడు మా అమ్మ ఏ విధంగా వీళ్ళకి చెప్తే అర్థమవుతుంది అని ఆమె మాకు ఒక విషయం చెప్పేది. అరే నాన్న, ఇచ్చిన డబ్బు నువ్వు కొనుక్కొని తినకరా, కానుక కొరకు ఇచ్చినవి తప్పకుండా కానుకని వేయాలి. ఇక్కడ మనం కానుక వేసిన డబ్బులన్నీ కూడా పరలోకంలో అవి దేవుని దగ్గర జమ అవుతాయి. ఆ డబ్బుతోటే దేవుడు మనం పరలోకం వెళ్ళినప్పుడు మనకు ఒక మంచి ఇల్లు పరలోకంలో దేవుడు మనకు కట్టిస్తాడు. కనుక మనం దేవునికి ఇవ్వాలి అని మాకు నేర్పించింది. అవును, అది సత్యం. పరలోకమందు ధనం కూర్చుకునే విధానం అది. దేవుని పరిచర్య కొరకు డబ్బునిచ్చట, ప్రభుని యేసుక్రీస్తు నామములో
బీదల అక్కర్లు తీర్చుట, ఇది పరలోకమందు మన కొరకు ధనమును కూర్చుకొనుట. అక్కడ పరలోకంలో కూర్చుకున్నాడు ధనమును సాతాను శక్తులు ఏమీ చేయలేవు, ముట్టుకోలేవు. ఈ డబ్బు పరలోకం పోయినప్పుడే మనకు ఉపయోగపడుతుందా, ఈ లోకంలో కూడా ఉపయోగపడుతుందా అంటే కేవలం పరలోకంలో మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ లోకంలో జీవించినంత కాలము మనం ఎంతైతే దేవునికి ప్రతి వారము ప్రతి నెల ఇచ్చుకుంటూ వెళ్తుంటామో దేవుడు దానికి 100 1000 ఫలం దేవుడు మనకు ఇస్తూ పోతుంటాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోటే మీకు మరలా కొలబడిన నిశ్చయముగా మీతో చెప్తున్నాను ప్రభు. ఈయుడి మీకు అప్పుడు ఇవ్వబడును. అది ఎక్కడ? ఈ లోకంలో జీవించినప్పుడు మనం ప్రభు పరిచర్య కొరకు ఇచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడు అంటే మనుషులతో మనకు కొలిపిస్తాడు, మనుషులకు మనం ఇచ్చేలాగానే చేస్తాడు. గాడ్ ఈజ్ అవర్ సోర్స్, దేవుడు మన సోర్స్. మనుషుల ద్వారా దేవుడు మనకు కొలిపిస్తాడు. అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను దేవుడు మన ఒడిలో మనకు కొలిపిస్తాడు. ఎవరికైనా మనం ప్రియమైన వారికి ఏమైనా ఇచ్చేటప్పుడు ఆ విధంగా ఇస్తాం. మనకు ఇష్టం లేని వారికి ఇవ్వాలి అంటే ఆ అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతతో ఇవ్వం. మనం కటాకట్టుగా ఎంతవరకు అంతవరకు కొలిసి ఇచ్చేస్తాం. కానీ ఎవరైనా మనకి ఇష్టమైనటువంటి ప్రియులకు మనం ఇచ్చేటప్పుడు బాగా అణుస్తాం, కుదిలిస్తాం, నిండు కొలత, ఇంకా పొర్లిపేటట్టు నిండు కొలతను కొలిచిపోస్తాం. ఆ విధంగా దేవుడు మనుషులతోటి మనకి ఇప్పిస్తా అంటున్నాడు. 100 1000 ఫలం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కనుక ప్రభు ఈయుడి మీకు ఇవ్వబడును. ఈ లోకంలో మనం పేదలుగా జీవించడం దేవునికి ఇష్టం లేదు, దరిద్రులుగా జీవించడం దేవునికి ఇష్టం లేదు. ఈ లోకంలో మనం ధనవంతులమయ్యే విధానము దేవుని ద్వారానే. కానీ ప్రభువుకి వేరుగా ఉండి మనం ధనవంతులుగా అవుదామని ఎంత ప్రయత్నం చేసినా కానీ నష్టాలే కలుగుతుంటాయి, కానీ మరి మనకు ఎటువంటి లాభము కలగదు. ప్రభుకి ఇచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, బలమును శక్తినిస్తాడు. దేవుడు మనకి ఈ లోకంలో మంచి ఈవులను ఇస్తాడు. మనం ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఇంకా ఆయన అనేక విధాలుగా మనకిస్తూ ఉంటాడు. అబ్రహాము దేవునికిచ్చి ఏ విధంగా ఈ లోకంలో ధనవంతుడయ్యాడో అదే రీతిగా దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో ధనవంతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. మన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మన హృదయం ఉంటుందట. మనం దేవుని పరిచర్యకి ఇచ్చట ద్వారా, బాగా ఇచ్చట ద్వారా మనము ధనమును పరలోకంలో కూర్చుకుంటూ ఉన్నట్లయితే మన డబ్బంతా అక్కడ పంపిస్తున్నాం కాబట్టి మన హృదయం ఎప్పుడు దేవుని మీదనే ఉంటుంది. నా డబ్బంతా అక్కడ పంపిస్తున్నాను, ప్రభు దగ్గర పంపిస్తున్నాను కాబట్టి ప్రభు నాకు గొప్ప ఫలం పరలోకంలో ఇవ్వబోతున్నాడని నిత్యం మన ఆలోచనలన్నీ ప్రభు మీదనే ఉంటాయి. మన ఆలోచనలన్నీ పరలోకం మీదనే ఉంటాయి. లేకపోతే ఇక్కడ ఈ లోకంలో ఎక్కడ దాచుకున్నా నువ్వు, నీ మనసు అంతా అక్కడే ఉంటుంది, దేవుని మీద ఉండదు. డబ్బు ఎక్కడ దాచుకున్నావు అక్కడే ఉంటుంది, కానీ దేవుని మీద ఉండదు. దేవుని వాక్యంలో లోభత్వమును విగ్రహారాధనతో పోల్చాడు. లోభత్వం, పిసినితనం, విగ్రహారాధన వంటిది, విగ్రహారాధనతో సమానం అది. ఎవడును 2 యజమానులకు దాసులుగా ఉండలేరు.